ఓం నమ శివాయ. మనము భగవంతుని గురించి తెలుసుకుందాము. భగవంతుని గురించి తెలుసుకోవడానికి భయం అవసరం లేదు, సిగ్గు అవసరం లేదు, మనము భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎవ్వరికి. ఇది ఎందుకు అంటున్నానంటే, ఈ కాలంలో మనము భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే మనని ఒక పిచ్చివారిగా చూస్తారు, పరిగణిస్తారు కూడా. మనము ప్రతి క్షణం సంతోషంగా శక్తివంతంగా ఉండడానికి మనకు ఔషధాన్ని ప్రసాదించినటువంటి ఋషుల గురించి తెలుసుకుందాము. ఋషులు అంటే భగవంతునికి మారు పేరు. అందులో భాగంగా మనం శ్రీరామకృష్ణుడు చెప్పినటువంటి కథామృతంలోని ఆ కథను చూసుకుందాము. అలాగే స్వామి వివేకానంద విషయాల గురించి చర్చించుకుందాము, భగవద్గీత గురించి చర్చించుకుందాము. అయితే ఈ కాలంలో మనము భగవంతుడి గురించి తెలుసుకుంటే మనల్ని పిచ్చివాడిగా పరిగణిస్తారు. మరి దాన్ని మనం పట్టించుకున్నట్లయితే ముందుకు వెళ్ళలేము, మనము శక్తివంతంగా ఉండలేము. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి వాడు బ్రతికి ఉన్నంత వరకు వానిపైన అపోహాలు, నిందలు వేస్తూనే ఉంటారు. వాడు మంచి విషయం నేర్చుకుందామంటే వాడిని కిందికి లాగుతూనే ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వారిపైన మన దృష్టి అవసరం లేదు. ఇప్పుడు మనం శ్రీరాములు చెప్పినటువంటి కథామృతంలోని కథను చూద్దాం. ఏంటిదంటే, ఒక బాటసారి ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎంతకీ తన గమ్యం రాదు. అప్పుడు అతనికి కొద్ది దూరంలో ఒక చెట్టు కనిపిస్తుంది. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు కింద ఆ నీడలో విశ్రమిస్తాడు. అప్పుడు అతనికి దాహం కలుగుతుంది. వెంటనే అతనికి నీళ్ళ బిందె ప్రత్యక్షం అవుతుంది. నీళ్లు తాగుతాడు. కొద్దిసేపటికి అన్నం తినాలనిపిస్తుంది. అన్నం ప్రత్యక్షం అవుతుంది. అన్నం తింటాడు. కొద్దిసేపటికి పడుకోవాలనిపిస్తుంది. పరుపు ప్రత్యక్షం అవుతుంది. పరుపు మీద సేద తీరుతూ ఉంటాడు. అప్పుడు అతనికి సేవకులు కావాలనిపిస్తుంది. సేవకులు కూడా ప్రత్యక్షం అవుతాడు. ఇంతలో తనకి ఒక భయం వస్తుంది. ఏంటిదంటే, అయ్యో, ఇంత పెద్ద అడవిలో నేను అన్నీ కోరుకునేవి వచ్చాయి, మరి పులి వచ్చి నన్ను చంపేస్తుందేమో అని అతని మనసులో ఆలోచన రాగానే పులి ప్రత్యక్షం అవుతుంది. వెంటనే ఆ పులి అతన్ని చంపేస్తుంది. ఇంతటితో కథ అయిపోతుంది. అయితే ఈ వ్యక్తి కూర్చున్న ఆ వృక్షం పేరు ఏం పేరు అంటే కల్పవృక్షం. ఇది మనకు మామూలుగా స్వర్గంలో ఉంటుందని తెలుసు. ఇక్కడ కల్పవృక్షం మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఇక్కడ మనము కొంచెం గూఢార్థంగా చూసినట్లయితే, ఆ వ్యక్తి పెరిగినప్పటి నుంచి తన జీవితంలో మామూలుగా జీవితం అంటే ఏదో పని చేయడము, కొద్ది ఏజ్ రాగానే పెళ్లి చేసుకోవడము, తర్వాత పిల్లలు, తర్వాత వారి బాధ్యత, అంతే. జీవితం అంతా అలాగే గడిచిపోతుంది. అదే తన జీవితం అనుకుంటాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలన్న తత్వం అతని మనసులో రాదు. వచ్చినా కానీ ఒక సత్పురుషుడు వచ్చి చెప్పినా కానీ తనకు చెవికి ఎక్కదు. ఎందుకంటే తను చూస్తున్న జీవితం వేరు, పరిసరాల జీవితం వేరు, రోజు మనకు బోధించే విషయాలు వేరు. ఇందువల్ల అతడు అక్కడికే ఆగిపోతాడు. ఒక మంచి విషయం నేర్చుకోవాలన్న ఆలోచన రాదు. మనం భగవద్గీతలో ఒక శ్లోకం చూద్దాం. ఏంటిదంటే, ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్ సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. అంటే ఈ భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న విషయం మొట్టమొదట చాలా విషంలాగా కఠినంగా ఉంటుందట. కానీ మనము దానిని పాటిస్తూ పోతే అది కాలాంతరంలో మనకు ఆత్మసుఖాన్ని ప్రసాదిస్తుందంట. అలా ఉంటుంది భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే. విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషయమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయ భోగాలు భగవంతుని కాకుండా మనం ఈ విషయ భోగాలు అనేటివి మనకు మొదట్లో స్వర్గంలాగా అనిపిస్తుందంట. దీనికంటే సుఖం వేరేది లేదనిపిస్తుందంట. కానీ కాలాంతరంలో అది మనల్ని అశాంతికి గురి చేస్తుంది. మనము చూసుకున్నట్లయితే ఈ భగవద్గీత ఉంది అని, ఒకవేళ దీన్ని నేర్చుకోవాలని రావాలన్న ఆలోచన నాకు కొన్ని సంవత్సరాల దాకా కూడా తెలియదు. కానీ నేను పెరిగినటువంటి పరిసరాల్లో వాతావరణం చూసుకున్నట్లయితే మనము కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటిదంటే, ఇతని మీద అతని మీద, వాళ్ళు వీళ్ళు, కొన్ని సంబంధాలు, ఇలాంటి విషయాలు మాత్రం మనకు ఎల్లకాలం గుర్తుంటాయి. ఎందుకంటే ప్రతి క్షణం మన మనస్సులో ఉంటుంది. కానీ ఈ మంచి విషయం మాత్రం మనకి 100 సార్లు విన్నా ఉండదు. అది భగవంతుని యొక్క శక్తి ఎప్పుడు గొప్పగా ఉంటుంది. అది అర్థం కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మనము తొందరపడి భగవంతుని దూరం చేసుకోవద్దు. కానీ చెడు విషయాలు మాత్రం వితిన్ సెకండ్ల మన మనస్సులో నాటుకొని ఎల్లకాలం మనల్ని అశాంతికి గురి చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని భగవంతుని విషయాలతోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం నమ శివాయ.